Hello, my dear students. This is G. Satish Kumar, Director of GS Study Center, Coaching for all Competitive Exams, Anakapalli. గత జూలై మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్రంలో ప్రతి డిఎస్సి ఆస్పిరెంట్ కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ టెట్ క్వాలిఫై అవనటువంటి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెట్ ఎగ్జామ్ నిర్వహించి రీసెంట్గా రిజల్ట్స్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కారణం చేతనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఒకసారి వాయిదా పడటం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే నవంబర్ 6వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుందని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కూడా మనకు రావటం జరిగింది. అయితే సాంకేతిక పరమైనటువంటి కారణాల వలన ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడటం వలన ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్కి లాభమా నష్టమా అనే కొన్ని విషయాలు మనం ఇక్కడ చర్చిద్దాం. గత 2-3 ఇయర్స్ నుంచి కూడా డిఎస్సి కోచింగ్ పూర్తి చేసుకొని డిఎస్సి ప్రిపరేషన్ కూడా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ రాయటానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులు, అలానే గత డిఎస్సిల్లో 1/2 మార్కు 1 మార్కుతో పోస్టింగ్ కోల్పోయినటువంటి అభ్యర్థులు కొంత నిరాశ అనేది చెంది ఉంటారు. కానీ మీ తాలూకా ప్రిపరేషన్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆఫ్ చేయొద్దు. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడింది. ఎగ్జామినేషన్ అనేది మీకు ఏప్రిల్ చివరి వారంలో కానీ మే నెలలో కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆఫ్ చేయొద్దు, కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ అంటూ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీరు ఏదైతే టైం టేబుల్ వేసుకున్నారో ఆ టైం టేబుల్ని మిస్ కాకుండా అప్ టు ఎగ్జామ్ వరకు కూడా కంటిన్యూ చేయండి. మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనం ఒకటే గమనించాలి, ఎప్పుడైనా సరే పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకుంటూ మన లక్ష్యాన్ని మనము చేరుకోవాలి. కాబట్టి ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాయిదా పడ్డాది అని ఒక నిరుత్సాహం చెంది మీరు ఇన్నాళ్ళు పడినటువంటి కష్టమంతా కూడా వృధా కాకుండా ఉండాలి. మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది అప్ టు ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేయండి. మంచి రిజల్ట్స్ అయితే తప్పనిసరిగా ఉంటాయి. అదేవిధంగా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ జూలైలో వస్తుంది అని అప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టి కోచింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదైతే మొన్న టెట్ రిజల్ట్స్ వచ్చినాయో టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది అభ్యర్థులు ఈ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టి ఉంటారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. మీరు అనుకున్నట్టు ఈ నవంబర్ 6వ తేదీనే డిఎస్సి నోటిఫికేషన్ కానీ వచ్చినట్లయితే ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందని మనకి చిన్న చూచాయిగా ప్రకటన రావడం జరిగింది. ఒకవేళ కానీ ఫిబ్రవరిలో ఎగ్జామ్ కానీ ఉన్నట్లయితే మీరు ప్రిపరేషన్ టైం, మీకు ఉండేటువంటి ప్రిపరేషన్ టైం అనేది 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లో మీరు ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా డే అండ్ నైట్ కష్టపడినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకోగలరు. అయితే అలా కాకుండా మొన్న నవంబర్ 6వ తేదీన వచ్చినటువంటి నోటిఫికేషన్ వాయిదా పడటం వలన, అంటే అది ఆ వాయిదా తాత్కాలిక వాయిదా అనేది 1 నెల రోజుల 2 నెలలు అనేది కావచ్చు. ఇలా వాయిదా పడటం వలన ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఫిబ్రవరిలో జరగదు. మార్చి అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్ అనేది నా అనాలిసిస్ ప్రకారం ఏప్రిల్ చివరి వారంలో కానీ మే నెలలో కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అలా అనుకుంటే మాత్రం మనకి ఎప్పటి నుంచే అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ ఇంచుమించుగా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల సమయాన్ని కానీ మనం మంచి చక్కటి ప్రణాళికతో మనం మంచి టైం టేబుల్ వేసుకొని చక్కటి ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ నేను మునుపటి వీడియోలో చెప్పాను. ఏం చెప్పానంటే
టైం టేబుల్ ఎలా, మీరు టైం టేబుల్ అనేది ఎలా వేసుకోవాలి, అలాగే సిలబస్ పైన ఎలాగ మన స్పష్టతను తెచ్చుకోవాలి, అలాగే మీరు చదవవలసినటువంటి కంటెంట్కి సంబంధించి ఎటువంటి టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే కంటెంట్ మినహాయించి ఉండేటువంటి సబ్జెక్టులు అంటే సైకాలజీ కానీ, అలాగే పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, మెథడాలజీస్ కానీ, ఇవి దీనికి సంబంధించి ఏ మెటీరియల్ని మనం ప్రిపేర్ అవ్వాలి, ఆ మెటీరియల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఏ ప్రామాణికమైన మెటీరియల్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే ముఖ్యంగా ఎగ్జామినేషన్ అనేది మనం ఎప్పుడు రాయాలి, అలాగే ఎగ్జామ్లో వచ్చినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని మనం ఏ విధంగా అనాలసిస్ చేసుకొని, ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనే విషయాల మీద మనం చాలా స్పష్టంగా మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పినటువంటి ఆ ప్రణాళిక అయితే ఏదైతే ఉందో ఆ ప్రణాళికని, ఆ టైం టేబుల్ని మీరు ఉపయోగించి ఈ 6 నెలల సమయాన్ని కానీ మీరు చక్కగా వినియోగించుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే తప్పనిసరిగా మీరు చేరుకుంటారు. మీరు 2025 జూన్ జూలై నాటికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలుగా నియమించబడతారు. ఇది తథ్యం, ఇది ఖచ్చితం. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది తాత్కాలికంగా వాయిదా పడింది, దానివల్ల మీరు ఏదో నోటిఫికేషన్ రద్దయింది అనే నిరుత్సాహపడుతున్నారు కొంతమంది స్టూడెంట్స్. అలా మీరు నిరుత్సాహపడొద్దు. ఇలా మీకు వాయిదా పడటం వలన కొంత సమయం మీరు ప్రిపరేషన్కి ఇంకా చాలా సమయం అనేది మనకి లభించింది కాబట్టి ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు అనేవి మనకి రావడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి కొంతమంది యాస్పిరెంట్స్ వాళ్ళు స్కూల్లోనో కాలేజీలో డే అంతా వర్క్ చేసుకొని ఈవినింగ్ సెక్షన్ అనమాట వాళ్ళు ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. గత 2-3 నెలల నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వాయిదా అనేసరికి వాళ్ళు కూడా వాళ్ళ ప్రిపరేషన్ పక్కన పెట్టేశారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఒకసారి గమనించండి, నోటిఫికేషన్ అనేది వాయిదా పడ్డాది కానీ ఈ ఎగ్జామ్ మాత్రం మీకు ఏప్రిల్ ఆర్ మేలో ఉంటుంది. అంటే మీకు ఇంకా 3 నెలల అదనపు సమయం అనేది మీకు లభించింది. కాబట్టి ఈ సమయం ఏదైతే ఉందో మీరు ఆ స్కూల్ అవర్స్, కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఆ సమయాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీరు కూడా అదే టైం టేబుల్ని ఫాలో అవ్వండి. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కంపల్సరీ మీరు స్కూల్లో, కాలేజీలో వర్క్ చేయాలి. కాబట్టి మిగతా సమయము మొన్న ఫిబ్రవరిలో ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తే మీ సమయం అనేది తక్కువగా కానీ ఇప్పుడు ఈ వాయిదా పడటం వలన ఎగ్జామినేషన్ కూడా వాయిదా పడుతుంది కాబట్టి, అంటే ఏప్రిల్ మేలో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ సమయం అనేది లభించింది కాబట్టి మీరు ఒకసారి రీఫ్రెష్ అయ్యి ఆ సమయాన్ని వినియోగించుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని కూడా మీరు చేరుకోవచ్చు. అయితే మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాయిదా పడింది. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడటానికి గల కారణాలు ఏంటి? నాకు తెలిసినంత వరకు వన్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినాక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిఎస్సి ప్రక్రియ అనేది సజావుగా సాగేందుకు అన్ని చర్యలు అనేవి చూసుకొని ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది. ఎటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదు. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసామంటే మళ్ళా అభ్యర్థులకు ఆ జాబ్స్ వచ్చే వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు. అటువంటి చర్యలన్నీ తీసుకొని నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది పాజిటివ్గా మనం తీసుకోవాలి. ఇలా మనకి వాయిదా పడటం వలన 1 నెల 2 నెలలు వాయిదా పడటం వలన మనకి ప్రిపరేషన్ అదనంగా 3 నెలలు అదనంగా లభించింది కాబట్టి ఆ సమయాన్ని మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే చేరుకుంటారు. అయితే ఒకవేళ కానీ మీకు అదే పదే సార్లు చెప్తున్నానండి, నోటిఫికేషన్ అనేది తాత్కాలికంగా వాయిదా పడ్డది. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడి కానీ మీరు ప్రిపరేషన్ కానీ పక్కన పెట్టినట్లయితే మాత్రం
మీరు అమూల్యమైనటువంటి అద్భుతమైన అవకాశాన్ని అయితే మాత్రం మీరు మిస్ అవుతారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకండి, ప్రిపరేషన్ని కొనసాగించండి. అదేవిధంగా మన జిఎస్ స్టడీ సెంటర్ నందు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి క్లాసులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా మొదటి 2 రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ విని మీరు నిర్ణయం అనేది తీసుకోవచ్చు. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడింది కదా, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక కోచింగ్ జాయిన్ అవుదాం లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. ఒకవేళ కానీ మీరు అలా చేస్తే ఇప్పుడున్నంత సమయం అయితే నోటిఫికేషన్ వచ్చినాక ఉండదు. ఇప్పుడు కానీ మీరు కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల్లో కోచింగ్ సమయంలో మీ సిలబస్ అనేది స్పష్టంగా క్లాసెస్ విని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు సిలబస్ని రివిజన్ చేసుకోవటానికి కానీ, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయటానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి కాన్ఫిడెన్స్తో మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని అయితే మాత్రం మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ డిఎస్సికి సంబంధించి ఏవైనా మీకు సిలబస్కి సంబంధించి కానీ, లేదా ప్రిపరేషన్కి సంబంధించి కానీ, అలాగే కోచింగ్కి సంబంధించి కానీ ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే ఈ క్రింది నెంబర్ని మీరు సంప్రదించండి. మరిన్ని వీడియోలతో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇట్లు మీ జిఎస్ఆర్ అనకాపల్లి.